మరి ఫైనల్లీ అవతార్ ఫైర్ అండ్ డాష్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది థియేటర్స్ లో. మరి జేమ్స్ కెమెరాన్ గారు చెప్పినట్టే అవతార్ వే ఆఫ్ వాటర్ తర్వాత అవతార్ ఫైర్ అండ్ డాష్ త్వరగా వచ్చేస్తుందని చెప్పారు. ఎందుకంటే అవతార్ వే ఆఫ్ వాటర్ టైమ్ లోనే అవతార్ ఫైర్ అండ్ డాష్ షూటింగ్ అయితే సగం కంప్లీట్ అయితే అయిపోయింది. మరి హైప్ గురించి కానీ మాట్లాడుకుంటే అవతార్ వే ఆఫ్ వాటర్ కన్నా హైప్ అయితే చాలా తక్కువ ఉంది అవతార్ ఫైర్ అండ్ డాష్ కి. మరి అవతార్ వే ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు అయితే కనీసం 2 నెలల నుంచి అవతార్ గురించే మాట్లాడుకున్నారు. అండ్ జేమ్స్ కెమెరాన్ గారు అన్ని సంవత్సరాలు అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి వెయిట్ చేసి ఇంత వెయిట్ చేయడం, ఎన్ని సంవత్సరాల తర్వాత తీయడం వర్తరా అనేలా చేశాడు. మరి అవతార్ ఫైర్ అండ్ డాష్ థియేటర్ లో చూసాక ఎలా అనిపించింది? 3D లో చూస్తే బెటరా, 2D లో చూస్తే బెటరా? మరి అవతార్ వే ఆఫ్ వాటర్ తర్వాత ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ ఈ ఫిల్మ్ ఇవ్వగలిగిందా? మరి ఏ రివ్యూ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. కొత్తగా వచ్చుంటే ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ యాస్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా రావట్లేదని చెప్పి మీరు కోపడుతుంటారు, కానీ ఇదివరకు ఎగ్జామ్స్ అని ఇంటర్న్షిప్ అని లేట్ అయిపోయింది. ఇక నుంచి అయితే వీడియోస్ డైలీ వచ్చేస్తాయి. మరి జేమ్స్ కెమెరాన్ గారు అయితే స్టార్టింగ్ లోనే చెప్పారు ఈ పాండోరాలో ఒక నెగిటివ్ ట్రైబ్ కూడా ఉంది అని. మరి ఆ నెగిటివ్ ట్రైబ్ కి అయితే కంప్లీట్ గా నెగిటివ్ థింకింగ్ తోనే బతుకుతున్నారు, ఈవిల్ ట్రైబ్ అని చెప్పి కూడా చెప్పాడు. మరి దాన్నే మనకి ట్రైలర్ లో కూడా చూపించాడు అనమాట. మరి అవతార్ వే ఆఫ్ వాటర్ ఎండింగ్ కి కోనల్ అయితే తప్పించుకున్నాడు. కోనల్ తప్పించుకుని జేక్ సలీ దగ్గరికి మళ్ళీ ఎలా వెళ్ళాడు? మరి జేక్ సలీని ఓడించడానికి లేదా చంపడానికి కోనల్ ఎంత దూరం వరకైనా వెళ్తాడు, ఎవరితో అయినా చేతులు కలుపుతాడని మనకు తెలిసిందే. మరి ట్రైలర్ లో చూపించినట్టుగా యాష్ ట్రైబ్ తో, అదే ఫైర్ ట్రైబ్ తో ఎలా చేతులు కలిపాడు? మరి చేతులు కలవక ఆ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేసి జేక్ సలీని అనుకున్నాడో లేదా అనేది థియేటర్ లో మీరు చూడాల్సిందే. మరి మూవీ అయితే అవతార్ వే ఆఫ్ వాటర్ అంతా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్తాను. ఎందుకు అంటే అవతార్ వే ఆఫ్ వాటర్ అనేది అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేసింది. మరి అంత లెవెల్ విజువాలిటీకి వండర్ గా అనిపించకపోయినా సరే కంప్లీట్ విజువల్స్ లోనే నిండైతే ఉందన్నమాట. మరి అన్నట్టుగా జేమ్స్ కెమెరాన్ విల్ నెవర్ లెట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డౌన్. ఇంగ్లీష్ ఏంట్రా? మరి మూవీలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ ఈజ్ మోర్ ఎమోషనల్ దాన్ అవతార్ వే ఆఫ్ వాటర్. మరి ఎస్ మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కంప్లీట్ గా ఎమోషనల్ జాయిన్ అనమాట. అండ్ ఎస్ మనం అవతార్ చూసిన ప్రతిసారి కూడా మనమే పాండోరాలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. అది జేమ్స్ కెమెరాన్ మ్యాజిక్. మరి ఆ మ్యాజిక్ అయితే ఆయన ఎలా వర్కౌట్ చేయగలుగుతున్నాడో నాకైతే తెలియదు, కానీ ఈ మూవీలో కూడా అదే మ్యాజిక్ చూపించాడు. అండ్ అవతార్ కి ముఖ్యంగా అందరూ వెళ్ళేది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. మరి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. బయట చాలా మంది మూవీ చూసిన వాళ్ళు మూవీ అయితే స్లోగా ఉంది అని మీకు చెప్పొచ్చు, కానీ అస్సలు వాళ్ళ నాటలు నమ్మకండి. మరి ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే ఆ ఎమోషనల్ కంప్లీట్ 3 hours డ్రామాని చాలా మంది అయితే చూడలేరు అనమాట. మరి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మూవీ అయితే స్లోగా ఉందని, లేదా మధ్యలో డిప్ అయిపోయిందని చెప్పి, తర్వాత అప్ అయిపోయిందని చెప్పి చెప్తుంటారు అనమాట. అలాంటి చెత్త అంతా నమ్మక్కర్లేదు మీరు. అండ్ జనరల్లీ అవతార్ అయితే మనం ఐమాక్స్ లో చూడడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకంటే ఐమాక్స్ లో ఆ సౌండ్ క్వాలిటీ గానీ, ఆ పిక్చర్ క్వాలిటీ గానీ, ఆ కలర్ ఫ్రేమ్ నుంచి డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ అవతార్ అయితే కొంచెం డిఫరెంట్ అనమాట. ఐమాక్స్ కన్నా 4DX లో మీరు 4DX లో కానీ చూస్తే కంప్లీట్ ఫీల్ మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే మూవీని కానీ మీరు చూసినప్పుడు కంప్లీట్ ఎలిమెంటల్స్ తోనే మిక్స్ అయి ఉంటుంది మూవీ. లైక్ ఫైర్, వాటర్, విండ్, స్ప్రింగ్, ఫ్రేగ్రెన్స్, స్మోక్, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని ఈ మూవీలో అయితే ఉంటాయి. వే ఆఫ్ వాటర్ కన్నా ఈ మూవీని మీరు 4DX లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఐమాక్స్ లో చూడక్కర్లేదా బ్రో అంటే ఖచ్చితంగా చూడొచ్చు మీకు అవైలబుల్ గా ఉంటే. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో అయితే ఐమాక్స్ అవైలబిలిటీ లేదు. PCX లో అయినా మీరు చూడొచ్చు. అండ్ హైదరాబాద్ లో అయితే 2 4DX హాల్స్ ఉన్నాయి కాబట్టి దానికి మీరు వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు. బట్ ట్రస్ట్ మీ, మీరు కానీ అఫోర్డ్ చేయగలిగితే ఐమాక్స్ లో ఒకసారి, 4DX లో ఒకసారి చేయండి, లేదా మినిమం 4DX లో అయినా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు బ్రో ఇంతలా చెప్తున్నాం అంటే మాకు 4DX కానీ ఐమాక్స్ కానీ అవైలబిలిటీ లేదు. నేను జస్ట్ 3D లో చూసాను ఈ ఫిలిం. మరి అలా 3D లో చూస్తేనే ఆ విండ్ కానీ, ఆ విజువల్ కానీ చాలా బాగుందండి. కళ్ళ నుంచి వాటర్ కూడా వచ్చాయి. అండ్ నా ఫ్రెండ్ అయితే PCX లో చూసాడు. PCX లో చూసాక మా అసలు తల తిరిగిపోయిందని చెప్పి అన్నాడు. అలాంటిది మీరు ఐమాక్స్ లో కానీ లేదనుకున్న 4DX లో కానీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు 4DX లో కానీ చూసారంటే సీట్లు ఖచ్చితంగా ఒక దగ్గర ఉండవు. కంప్లీట్ ప్యాక్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్ అనమాట. ఐమాక్స్ కన్నా 4DX లో ఈ ఫిలిం చూడడానికి నేను రికమెండ్ చేస్తాను. మరి మూవీలో అయితే ఏమైనా లెట్ డౌన్స్ ఉన్నాయా బ్రో అంటే ఇది లెట్ డౌన్ అయితే కాదు, బట్ నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఫైర్ అండ్ డాష్ ట్రైబ్ అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. పాండోరాలో ఈవిల్ సైడ్ ఇది అని చెప్పి చూపించాడు, కానీ వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళ బ్యాక్ స్టోరీని చూపించలేదు. వాళ్ళు ఎందుకు అలా మారిపోయారో చూపించలేదు అనమాట. అండ్ ఎస్ మూవీలో అయితే అది చూపించాల్సిన అవసరం కూడా లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను అంతే. అండ్ ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తాను, మీరు ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూడడానికి ట్రై చేయండి, తెలుగు డబ్బింగ్ లో వెళ్ళొద్దు. ఇది మన ఛానల్లో ఉన్న రూల్ అని మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే డబ్బింగ్ అనేది మీకు ఇచ్చే ఫీల్ ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ నేను అవతార్ ఫైర్ అండ్ డాష్ కి ఇచ్చే రేటింగ్ అయితే 8/10. ఫ్యామిలీతో, పిల్లలతో కంప్లీట్ ఎమోషనల్ రైడ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందరితో వెళ్ళండి వీకెండ్ లో. అండ్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.